ఆరోగ్య ఆనంద స్వర్ణాంధ్రకు నాంది పలికేలా యోగా ప్రతి ఒక్కరి జీవన విధానం అయ్యేలా విద్యార్థి దశలోనే యోగా శిక్షణ తప్పనిసరి చేసేలా చట్టాన్ని రూపొందించవలసిన అవసరం ఉందని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆరోగ్య ఆనంద స్వర్ణాంధ్రకు నాంది పలికేలా యోగా ప్రతి ఒక్కరి జీవన విధానం అయ్యేలా విద్యార్థి దశలోనే యోగా శిక్షణ తప్పనిసరిగా చేసేలా చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు యోగాను పాఠ్యాంశంగా చేసే అంశంపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని తెలిపారు. యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా అమరావతిలోని శాసనసభ ప్రాంగణంలో శాసనసభ ఉద్యోగులకు యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే యోగాను పాఠ్యాంశంగా చేర్చితే మంచి ఫలితాలు ఉంటాయని, అందుకు తగ్గట్టుగా చట్టాన్ని రూపొందించే అంశంపై దృష్టి సారిస్తామని తెలిపారు. దానికి ఒక చట్టం తీసుకొచ్చి ప్రతి స్కూల్లో కూడా టీచర్ ఉండాలి. ప్రైవేట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ కంపల్సరీ చేయాలి. కూడా చిన్నతనం నుంచే ఒక పాఠ్యాంశంగా ఈ యోగా, మెడిటేషన్ ఈ అంశాలను చేర్చాలని మరి అది చాలా చక్కటి సూచన పెద్దలు చేశారు. దాన్ని మరి ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఇచ్చే ప్రోత్సాహం, ముఖ్యమంత్రి గారు అది అనుసరిస్తున్న విధానం చూస్తే అవసరమైతే మనకు చట్టసభ కాబట్టి చట్టం చేసైనా బాల్యం నుంచే అందరికీ ఇది ఏ మతానికి సంబంధించింది కాదు కనుక ఇది ఒక పాఠ్యాంశంగా కనీసం వారానికి 2 క్లాసులైనా ప్రతి స్కూల్లో ఉండేలాగా చేయగలమని ఆ దిశగా కూడా